నైతిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి ఇండియా కూటమి ఒక ప్రక్కన మతాల మధ్య చిచ్చు రేపుతూ రాజకీయ లబ్ధి పొందేటటువంటి మతోన్మాద బీజేపీ వారి గ్రూపు ఒక పక్కన పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, విజయవాడ నగరంలో శాంతియుతంగా ఉండేటటువంటి నగరం. ఈ నగరంలో మతాల మధ్య చిచ్చురేపి మారణకాండను సృష్టించేటటువంటి బీజేపీకి బుద్ధి చెప్పవలసిందిగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో చూసాం, డబుల్ ఇంజిన్ సర్కారు పేరుతోటి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటటువంటి ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తా ఉంటుంది. కానీ అభివృద్ధి కాదు, అరాచకం జరుగుతుంది. ఆ అరాచకమే మణిపూర్లో మారణకాండ, మణిపూర్లో మైనారిటీల పైన ఓచకోత కోసినటువంటి బీజేపీ విధానాల్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రమాదం ఆసన్నమైందని, అందుకే ఈ ఇండియా కూటమి అభ్యర్థిగా విజయవాడ నగరంలో కొండ ప్రాంతాలే కాదు దిగువ ప్రాంతాలను కూడా సమతుల్యంగా నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి కమ్యూనిస్టులు ఈ రోజున ఇండియా కూటమి తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తా ఉన్నాం. ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి గొంతుగా, మాట్లాడేటటువంటి గొంతుగా, ప్రజల సమస్యల్ని చట్టసభల్లో వినిపించేటటువంటి కమ్యూనిస్టులకు అవకాశం కల్పించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నోట్ల కట్టలతోటి విజయవాడ నగరానికి తరలి వచ్చి ఆ నోట్ల కట్టలతోటి ఓట్లు వేయించుకొని మరలా ఢిల్లీ నుంచి పరిపాలన చేయాలనేటటువంటి వారి కాదు, మీ గల్లీల్లో తిరిగి మీ సమస్యలు తెలుసుకొని మీతో పాటు ప్రయాణం చేసేటటువంటి సామాన్యుడనైనటువంటి నేను ఒక ప్రక్కన, సంపన్నులందరూ కూడా ఒక ప్రక్కన పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఈ సందర్భంగా 175 నియోజకవర్గాల్లోకి అందరికి కూడా తెలిసేటట్లుగా ఈ రోజున ఓట్లతోటే కాదు పని చేసేటటువంటి వారికి ప్రజలు పట్టం కడతారు అనేటటువంటి ఒక దిక్సూచిని ప్రజానికానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలియజేసే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో కంకి కొడల గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తారు.